జమ్మి చెట్టు చరిత్ర. శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు, లాటిన్ ప్రసోపస్ ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని అరణి అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించడానికి కాష్టాంతరంచే మదింపయోగ్యమైన దారు అని, ఆరణి అని అర్థం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది. జమ్మి చెట్టు శాస్త్రీయ వర్గీకరణ. రాజ్యం ప్లాంటే. విభాగం మాగ్నోలియోప్సిడా. తరగతి మాగ్నోలియోఫైటా. ఆర్డర్ ఫాబల్స్. కుటుంబం ఫాబేసి. జాతి ప్రోసోపిస్. జాతులు పి. సినారియా. ద్విపద పేరు ప్రోసోపిస్ సినారియా. లిన్నేయస్. డ్రూస్. భౌతిక లక్షణాలు. జమ్మి చెట్టు కొమ్మ. జమ్మి వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం. జమ్మి పత్రాలు సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు. ఈ ఆకు సన్నటి పొడుగాటి కంకులలో అమర్చబడిన పసుపు రంగు పుష్పాలు రంగులో ఉంటుంది. ఆకారం సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు ఉంటాయి. పరిమాణం వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం. ఈ చెట్టు లోతైన నొక్కులు గల ద్విదారక ఫలంగా పెరుగుతుంది. పురాణాల్లో జమ్మి పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా వారికి విజయాలు వరించాలని దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను పొందారు. వాహనదారులు ఇతర రకాల వృత్తుల వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచడం, వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం, జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి, ఈ ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. శమీ శమయతే పాపం శమీలోహిత కంటక దారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖన్మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. ఈ శ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణ ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను చూచే ఆచారం కూడా ఉంది. అంతేగాక శమీవృక్షం అగ్ని కాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా అన్నీ శుభకరమైనవే. వినాయక చవితి రోజు జమ్మి చెట్టు ఆకులను వినాయక వ్రత కల్పన విధానంలోని గణేశ పత్రపూజలో వినియోగిస్తారు. జమ్మి చెట్టు పూజ. శమీ పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనమంటారు. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు.
సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడినవారికి సదా విజయాన్ని అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక అంతర్యము కూడా ఇదే. జమ్మి చెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీని వ్యవహార నామం జమ్మి. విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీదనే దాచారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. ఓ నిభవక్త్రాయ భౌతిక శమీ పత్రం పూజయామి జమ్మి. దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు, దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఓ నిభవక్త్రాయ పనితీరు. శమీ పత్రం సమర్పయామి. పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వారి ధనస్సు, విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా వారికి విజయాలు వరించాలని దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను పొందారు. వాహనదారులు, ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను, సంబంధిత వస్తువులను శుభ్రపరచి వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 12వది. శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అనే శ్లోకం చదువుతారు. ఆయుర్వేదంలో జమ్మి చెట్టు ప్రసోపస్ సినరేర్య. సుగంధభరితంగా, దుర్వాసనతో కూడి ఉన్న జమ్మి ఆకుల ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. కుష్ఠు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను వాడతారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ వాడతారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, 2 మిరియాలు నూరి మాత్రలు చేసుకుని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది. బిల్వాష్టకాలలో జమ్మి ఒకటి. జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాక, ఎడారి ప్రాంతవాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును. ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందువల్ల భూమి సారవంతముగా ఉంటుంది. వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది. జమ్మి చెట్టు కాయలు పోషకాహారం, సాంగ్రియా గా పిలిచే వీటితో కూరలు వండుతారు. జమ్మి చెట్టు గింజలను ఎండబెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు. జమ్మి పూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం రాదు. చెట్టు బెరడుతో పొడి చేసుకుని నీళ్లలో మరిగించి పొక్కిలిస్తే గొంతు నొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మి చెట్టు జయాలను ఇచ్చేదే గాక సర్వరోగ నివారిణి అని తెలియవచ్చును. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https
youtube.com/mybcs333